హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ కర్రీ అండి. కాజు మష్రూమ్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. చపాతీలో కానీ, నాన్లోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ, దోశలోకి కానీ అద్భుతంగా ఉంటది. చాలా ఈజీ టిప్స్ తో ఈ రోజు మనం ఈ కర్రీ చేయబోతున్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోద్దండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేసుకుందాం. నేనైతే 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నా అండి. శుభ్రంగా కడిగి ఇలా డ్రైగా ఆరబెట్టాను. ఇప్పుడు వీటిని మంచిగా కట్ చేసుకుందాము. పైన కొంచెం ఇలా తొడుమ లాంటిది తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసి పక్కన ఉంచేసానండి. ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. టమాటాలు కూడా ఒక 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశానండి. ఇలా తొడుమలు తీసేయాలి. నల్లగా ఉన్న భాగం తీసేసి చక్కగా టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 3 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టమాటా ముక్కలు వేసేయాలండి. ఇలా టమాటా ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు కొంచెము కాజు వేయాలి. అదేవిధంగా కొంచెం ధనియాలండి. ధనియాలు కూడా వేసేసుకొని కొంచెం కసూరి మెంతి వేయాలి. మీకు నచ్చితే ఉంటే వేయండి, లేదా స్కిప్ చేయండి. కొన్ని పచ్చిమిరపకాయలండి, ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసినప్పుడు ఎప్పుడు కానీ సాల్ట్ వేసుకోవాలి, చేదెక్కకుండా ఉంటుంది. ఇలా మిక్సీలో వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేయాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిన తర్వాత ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడైతే నేను ఒక కడాయి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేశానండి. చక్కగా కడాయి కొంచెం లైట్గా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఇలా కాజు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. లైట్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే, మాడకుండా చూసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో మష్రూమ్ కూడా వేసి ఫ్రై చేయాలండి. చక్కగా ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న సమయంలో ఇవి కలర్ చేంజ్ అయితే ఇలా మష్రూమ్స్ చిన్న చిన్నగా అవుతాయండి. ఇలా చిన్నగా అయిన తర్వాత మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. చూసారా, చక్కగా ఫ్రై అయ్యాయి. ఇవి కూడా పక్కన పెట్టేసి ఇంకా కొంచెము ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులోనే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇలా అయితే సరిపోతుందండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడే 2 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి మధ్యలోకి చీల్చి వేసేసుకోవాలి. మిరపకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయండి. మన మిద్దె తోటలో వచ్చిన మిర్చి ఇవి. ఇలా మధ్యలోకి చీల్చి వేసేయాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం కడాయిలో మష్రూమ్, కాజు అన్ని వేపాం కాబట్టి కడాయి నల్లగా అవుతుంది. చూసారా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనము మిక్సీ బట్టి పెట్టుకున్నామో మసాలా అంతా అది ఇందులో వేసేసి చక్కగా కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 టీ స్పూన్లు వేసాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు అండి. కొంచెం సాల్ట్, ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు అంతా సరిగా కలిసే విధంగా కలుపుకొని చక్కగా మూత పెట్టేసి ఈ గ్రేవీ పైన ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం మూత పెట్టి మగ్గించాలండి. చూద్దామండి. ఇప్పుడు చూసారా, చక్కగా వేగింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి.
గ్రేవీ అయితే పర్ఫెక్ట్‌గా అయింది. అన్ని పచ్చియి వేసాం గాబట్టి, ఈ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేంపి పెట్టుకున్న మష్రూమ్ వేసేసి, మష్రూమ్ గూడా చక్కగా ఫ్రై చేయాలండి. కొంచెం ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకొని, అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇప్పుడు చక్కగా ఈ మష్రూమ్‌కి గూడా మూత పెట్టేసి కొంచెము మగ్గనివ్వాలి. ఎందుకంటే మసాలా మష్రూమ్‌కి పట్టుకుంటుంది. అప్పుడే టేస్ట్ బావుంటదండి. మనము పచ్చిది వేయకుండా ఇలా వేంపింది వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. ముందుగానే వేగాయి గాబట్టి మష్రూమ్ టేస్ట్ చాలా బావుంటదండి. ఇలా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకొచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలి. వాటర్ చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి. మరి ఎక్కువ నీళ్ళేం పట్టదు. ఇలా కలుపుతూ, చెక్ చేస్తూ వేసుకోవాలి. చాలా చిక్కగా ఉంది. ఇంకాస్త కొన్ని పడతాయండి నీళ్ళు. ఎందుకంటే మష్రూమ్ నీరు పీల్చుకోదు కాబట్టి నీళ్లు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఈ నీళ్ళేసిన తర్వాత అంతా కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు చూద్దామండి. పర్ఫెక్ట్‌గా అయింది. చూసారా ఎంత బాగా అయిందో కర్రీ. సూపర్‌గా అయిందండి. ఇప్పుడు మనం వేంపి పక్కకు పెట్టుకున్నటువంటి క్రిస్పీగా ఉన్నటువంటి కాజు ఇందులో వేసేసుకొని, కొత్తిమీర జల్లేసి, అంతా ఒకసారి కలిపేసి, ఇంకొక కొంచెం సేపు మగ్గనివ్వాలండి కర్రీని. మనము వేసిన కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టే విధంగా కొంచెం సేపు ఉంచేసి, ఇలా మూత తీసి పెట్టి ఉడికించాలి. చూసారా పర్ఫెక్ట్‌గా అయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత బావుందో, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా చాలా సింపుల్ అండి. ఈజీ చేయడం గూడా. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటది. మనం ఇగ రెస్టారెంట్‌కి గూడా వెళ్ళం. అంత బావుంటది. నాన్‌లోకి, చపాతీలోకి, రైస్‌లోకి, పూరి ఇలా దేంట్లో అయినా ఎంజాయ్ జేయొచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి రెసిపీస్ అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.